హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. క్యాలీఫ్లవర్ వేపుడు. క్యాలీఫ్లవర్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కనుక చేశారంటే వేడి వేడి అన్నంలో ఉట్టిగా కలుపుకొని తిన్నా బాగుండిద్ది, పప్పుచారు పప్పులోకి కూడా బాగుండిద్ది. ముందుగా క్యాలీఫ్లవర్ను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ క్యాలీఫ్లవర్ను ఒక గిన్నెలోకి వేసుకొని 2-3 గ్లాసుల దాకా నీళ్ళను కూడా వేసేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని ఇలాగ స్ట్రైనర్లోకి వేసుకొని నీళ్ళు మొత్తం వంపేసి క్యాలీఫ్లవర్ ముక్కలను మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇది ఉడికే లోపల ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి. జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా వేసుకొని 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకొని నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకొని చిల్లి కారం ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తని పొడిలాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల కారాన్ని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి క్యాలీఫ్లవర్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ సరిపోతుంది. అదే ఆయిల్లోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే తాలింపు గింజలు ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒక 2 ఎమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. ఒక 2 ఎమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉంటాయి కదా, ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకునేటప్పుడు పసుపు ఒక 1/2 టీ స్పూన్ అలాగే చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు స్టార్టింగ్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఉప్పు ఒక చిటికెడు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు అలాగే క్యాలీఫ్లవర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న నువ్వుల కారం వేసుకోండి. నువ్వుల కారం వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలిసేటట్టుగా 1 నిమిషం పాటు బాగా కలపండి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. జస్ట్ కారం వేసేసి ఒకసారి బాగా కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయాలి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయనియొద్దు. జస్ట్ కారం వేసేసి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి మంట ఆఫ్ చేసుకుంటే మనకి క్యాలీఫ్లవర్ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.